హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ కుకింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో కందిపప్పుతో రసం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రసం ఫ్రై ఐటమ్స్లోకి చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై అండ్ పొటాటో ఫ్రై, ఇలా ఏ ఫ్రై ఐటమ్స్లోకైనా చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనం ఈ రసంకి పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం కందిపప్పు, ధనియాలు, జీలకర్ర అండ్ మిరియాలు, ఎండుమిర్చి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసుకోండి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను నేను. అండ్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అండ్ మిర్చి వేసుకోండి. అండ్ వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేపుకోండి. అండ్ తర్వాత వెల్లుల్లిని క్రష్ చేసుకొని వేసుకోండి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను నేను. కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది రసంలో. అండ్ ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటో పేస్ట్ వేసుకోండి. అండ్ చింతపండు గుజ్జు కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇక్కడ మనం ఈ రసంలో 2 టమాటో అండ్ చింతపండు కూడా యాడ్ చేస్తున్నాము. కొంచెం పులుపు చూసి యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఎంత రసం కావాలో అంత క్వాంటిటీ వాటర్ వేసుకోండి. నేనైతే 1/2 లీటర్ వాటర్ వేసుకున్నాను. ఇది బాగా మరగాలి. అండ్ ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. బెల్లం అయితే ఆప్షనల్లే, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఈ రసం మరగడానికి 15 to 20 మినిట్స్ పడుతుంది. అండ్ లాస్ట్లో రసం పౌడర్ యాడ్ చేస్తున్నాను. అంతే, 15 to 20 మినిట్స్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ రసం చాలా బాగుంటుంది ఫ్రై ఐటమ్స్లోకి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ us, and thanks for watching.